నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈ రోజు సఖీలోని కార్యక్రమాలు. వరలక్ష్మి వ్రత విశిష్టతను తెలియజేసే వరలక్ష్మి వ్రత ప్రత్యేక కార్యక్రమం. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ట్రెండ్స్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే షాపింగ్ సరిగమలు. మహిళల్లో దాగి ఉన్న సృజనను వెలికి తీసే చూడండి చేయండి. ప్రత్యేక అతిథి చేసే వంటతో వంటల సందడి కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నాయి. ముందుగా వరలక్ష్మి వ్రత ప్రత్యేక కార్యక్రమాన్ని చేసేద్దాం. వరలక్ష్మి వ్రత ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. వరలక్ష్మి వ్రత విశిష్టతను తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త శ్రీమతి కల్పవల్లి గారు. మరి ఆ విశిష్టత ఏంటో తెలుసుకుందామా? నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నా తల్లి. మీకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సకలందరికీ కూడా వరలక్ష్మి శుభాకాంక్షలు. ఈ రోజు వరలక్ష్మి వ్రతం ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి వరలక్ష్మి వ్రత విశిష్టత మాకు తెలియజేస్తారా? తప్పకుండా. నమస్తేస్తు మహామాహే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే. ముఖ్యంగా శ్రావణ మాసం రాగానే అందరికీ ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందువల్ల అంటే ఈ శ్రావణ మాసం మొత్తము కూడా 30 రోజులు ఎంతో ఆనందకరంగా ఉంటుంది. మహిళలందరూ కూడా ఆనందంగా జరుపుకునేటువంటి నెల ఏదైనా ఉన్నది అని అంటే ఈ యొక్క శ్రావణ మాసమే. ఎందుకు శ్రావణ మాసంలో ఇంత విశిష్టత? మరి లక్ష్మీదేవిని మనం ఎందుకు పూజ చేసుకోవాలి అని అన్నట్టయితే శ్రవణ నక్షత్రము వెంకటేశ్వర స్వామిది. అంటే విష్ణు స్వరూపాన్ని యొక్క నక్షత్రము శ్రావణ నక్షత్రము. అది పౌర్ణమి రోజు ఉండటం చేత ఇది శ్రావణ మాసం అయ్యి ఈ శ్రావణ మాసంలో ఆయనకి ఇష్టమైనటువంటి ఈ దేవేరి పండగ చేసుకోవడం మనం శుక్రవారం రోజు అత్యంత ప్రీతికరమైనది. శ్రావణ మాసంలో మనం ఉదయం నుంచి సాయంకాలం వరకు అమ్మవారి యొక్క మంత్రాన్ని తలుచుకుంటూ అలాగే అమ్మవారిని పూజ చేసుకుంటూ సాయంత్రం చుక్కల్ని చూసిన తర్వాత మనం భోజనం చేయడం అనేది గౌరీనక్తం. అది ఎవరికి ప్రీతిపాత్రము అంటే శివుడికి చాలా ప్రీతిపాత్రం. అప్పుడు విష్ణు స్వరూపం అడుగుతారనమాట. మరి శివుడికి విష్ణువుకి ప్రీతికరమైంది కదా, ఇంక మేమే గొప్ప అని అంటారు. అప్పుడు లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అదే సమయంలో భృగు మహర్షి వచ్చి కాలు నొక్కుతాడు విష్ణుమూర్తికి. ఆ నొక్కినప్పుడు ఆయనకి కోపం వచ్చి కాలుతోటి కొట్టడం వల్ల ఆయన ఎంత కోపం వచ్చి ఇక ఏమిటి ఇది, ఈ పరిస్థితి ఏమిటి అని అడగగానే ఆ భృగు మహర్షి తన యొక్క కుమార్తె అయినటువంటి లక్ష్మీదేవిని శుక్రవారం రోజు మాత్రం ఎవరైతే పూజ చేస్తారో ఆ పూజ చేసిన వారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని విషయాన్ని చెప్పాలి అని విష్ణు స్వరూపాన్ని కోరుకుంటాడు. అప్పుడు అంటాడనమాట విష్ణుమూర్తి, పార్వతీదేవి అలాగే లక్ష్మీదేవి ఇద్దరిని ఎవరైతే ఒకటే నెలలో పూజ చేసుకుంటారో వాళ్ళకి అష్టైశ్వర్యములతో పాటు వారు కోరుకున్న విధానంగా ఉండగలుగుతారు, ఈ పరలోకంలోనే కాకుండా మానవ లోకంలో కూడా అని చెప్తాడనమాట. అలా చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళిద్దరు అనుకుంటారు మరి మాకేమున్నది అని అంటే సోమవారం నన్ను, మా శనివారం కనుక విష్ణు స్వరూపాన్ని పూజ చేసుకుంటూ మంగళవారం శుక్రవారం పార్వతీదేవిని లక్ష్మీదేవిని కనుక పూజ చేసినట్టయితే గౌరీనక్తంతో కూడుకొని ఉన్నట్టయితే శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మాత్రమే వరలక్ష్మీదేవిని పూజ చేసుకోవాలి. అనగాని ఇదేమిటి, ఇప్పటిదాకా లక్ష్మీదేవి అన్నారు కదా శుక్రవారం, మళ్ళీ వరలక్ష్మి అనే మాట ఎందుకు వచ్చింది అనగానే
వరములు అంటే మన కోరికలు. మరి మానవ లోకంలో ప్రజలకు ఉండేదే కోరికలు కాబట్టి ఈ కోరికలని ఈడేరి చేసేటువంటి ఇచ్చేటువంటి తల్లి లక్ష్మీదేవి కాబట్టి ఆవిడకి వరలక్ష్మి అనే పేరుతోటి పౌర్ణమికి ముందు శుక్రవారం వచ్చినప్పుడే కనుక చేస్తే చాలా శక్తిగా ఉంటుంది అమ్మవారు. ఎందువల్ల పౌర్ణమి అనే విశేషము శ్రవణ నక్షత్రం కాబట్టి అయ్యవారి కంటే అమ్మవారిని ముందరగా పూజ చేసుకుని తర్వాత కనుక అయ్యవారిని పూజ చేసినట్టయితే అందరికీ శ్రేయోదాయకంగా ఉంటుంది కాబట్టి వరాలను ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. మరి అట్లయితే అయ్యవారి దగ్గర ఎక్కడుంటుందమ్మా లక్ష్మి అంటే, లక్ష్మీదేవి ఎక్కడుంటుందంటే శ్రీదేవి భూదేవి స్వరూపంలో కలిసి ఉండేటువంటి స్వరూపం కాబట్టి లక్ష్మీ పూజ చేసేటప్పుడు సపరేట్ గా కూర్చోబెట్టి విష్ణు స్వరూపం పెట్టని అవసరం లేదు. ఇద్దరు కలిసే ఉంటారు కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు చక్కగా అమ్మవారిని పూజ చేసుకున్నట్టయితే స్వామి చాలా సంతోషిస్తాడు. అందరికీ శ్రేయోదాయకంగా ఉండి అష్టైశ్వర్య ప్రాప్తి, కోరిన కోరికలు తీర్చేటువంటి ఈ తల్లి కాబట్టి వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం అంటే అది 2వ శుక్రవారం అవుతుంది తప్పనిసరిగా. ఆ రోజు చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని నియమముతోటి కనుక పాటించినట్టయితే అందరికీ మంచి జరుగుతుంది. అమ్మ విశిష్టత గురించి తెలియజేశారు కదా, ఇప్పుడు పూజా విధానం గురించి తెలియజేయండి. అంటే అమ్మవారికి ఎలాంటి పూలని సమర్పించాలి, అలాగే ఎలా అలంకరించాలో తెలియజేయండి. ముఖ్యంగా వరలక్ష్మి వ్రత విధానంలో మనకి ఏముంటుంది అని అంటే అమ్మవారి వ్రతం ఎలా చేసుకోవాలి, అదే రకంగా అలంకరణ ఎలా చేసుకోవాలి, ఎలాంటి నైవేద్యం పెట్టుకోవాలి, ఇవి 3 చాలా ముఖ్యమైనవి. ఇందులో మొట్టమొదటిగా మనము వ్రతం చేసుకోవాలి అని అంటే తెల్లవారుజామునే లేచి చక్కగా మహిళామణులందరూ కూడా తలంటి స్నానం చేసుకుని వాకిట్లో గడపకి పసుపు రాసుకుని అలాగే మనం మామిడి మండలు పెట్టుకుని పూలదండలతోటి గుమ్మాన్ని ఫస్ట్ అలంకరణ చేసుకోవాలి. లక్ష్మీదేవి గుమ్మంలోనే ఉంటుంది. ఏ ఇంట్లోకైనా లక్ష్మి రావాలంటే గుమ్మాన్ని చూసుకుంటుంది. ఇది ముఖ్యమైనది. దాని తర్వాత వాళ్ళు పూజా మందిరంలో కానీ లేదా బయట ఎక్కడైనా చక్కగా అలంకారప్రాయంగా అమ్మవారిని తయారు చేసుకోవాలి. అలంకారప్రాయంగా అమ్మవారిని తయారు చేసుకోవడం ఏమిటి అని అంటే అమ్మవారిని కొంతమంది చక్కగా ఒక కొబ్బరికాయ తీసుకుని గోధుమ పిండిలో పసుపు కలిపి దాంతో కళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ తయారు చేసి ఒక ఆకారాన్ని తయారు చేసుకుని చక్కగా చీర కట్టి ఒక కలశాన్ని తయారు చేసుకుంటారు. కొంతమంది అయితే ఒక విగ్రహం దొరుకుతుంది దాన్ని తెచ్చి పెట్టుకుంటారు. అంటే ఎవరికి విధానంలో ఉంటుందో, ఇంటి పద్ధతి ఉంటుందో అలాగే వాళ్ళ శక్తానుసారం ఉంటుందో దానికి తగ్గట్టుగా చేసుకుంటారు. కొంతమంది అయితే ఇవన్నీ కాకపోయినా ఒక ఫోటోని పెట్టుకుని పూజ చేసుకుంటారు అమ్మవారిని. ఇది కూడా పెట్టుకోలేని స్థితిలో ఉండే వాళ్ళు కూడా అమ్మవారిని పూజ చేయొచ్చు. చక్కగా పసుపు ముద్దని పెట్టుకుని లక్ష్మీదేవిని అందులో ఆవాహన చేసుకుని చక్కగా లక్ష్మీ వ్రతాన్ని చేసుకోవచ్చు. అంటే అలంకరణ చేసుకోవడం అని ఎందుకు అని అంటామంటే మనం ఎప్పుడైతే చక్కగా అన్ని ఆభరణాలు వేసుకుని గాజులు వేసుకుని అన్నీ వేసుకుని అందంగా తయారైతే మన మనసు చాలా ఆనందంగా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో ఎదురుగుండా ఉండేవాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి అని అమ్మవారిని చక్కగా అలంకరణ చేసుకుని మనము ఆమెని మనలో చూసుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది ఈ అలంకరణ. అందువల్ల వరలక్ష్మి వ్రతానికి మహిళామణులందరూ కూడా చక్కగా అలంకరణలు చేసుకుంటారు. అలాగే ఇంత విశిష్టంగా పూజ చేసుకుని దాని తర్వాత అలంకరణ అంతా అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వాయన దానాలు చేసుకుంటారు. తప్పనిసరిగా వాయన దానం ఏమిటి అని అంటే 9 పూర్ణం బూరెలు ఇవ్వాలి. పూర్ణం బూరెలు తీసుకుని ఒక పళ్ళెంలో పెట్టి దాని మీద ఇంకొక పళ్ళెం పెట్టి వాటిని నైవేద్యం పెట్టకూడదు. అవి వాయన స్వరూపంలో అమ్మవారిని పిలిచి వాయనం ఇవ్వాలి. ఆవిడని ప్రత్యక్షంగా వాయనం అంటే నైవేద్యం అక్కడ ఇచ్చినట్టుగా. అందువల్ల అలా వాయనం ఇచ్చిన తర్వాత ఇప్పుడు నైవేద్యం దగ్గరికి వచ్చినట్టయితే నైవేద్యంలో 21 రకాల నైవేద్యాలు ఉంటాయి. వీలు లేకపోతే కనీసం 9, అది కూడా వీలు లేకపోతే మనం 5
అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటాం. 5 రకాలు 21 రకాలు పెట్టుకునేటప్పుడు దానిలో మనము పానకం, వడపప్పు, 5 రకాల పండ్లు, వీటితో పాటు 5 రకాల అన్నాలు అంటే పులిహారలు, 5 రకాల పులిహారలు, పరవాన్నం, అలాగే అమ్మవారికి క్షీరాన్నం అంటే చాలా ఇష్టం అన్నమాట. గారెలు, ఇవన్నీ ఆవిడకి ఇష్టమైనది. అన్ని రకాల ముక్కలతోటి పులుసు చేస్తే ఆవిడ చాలా ఇష్టపడుతుంది. అంటే ఎందువల్ల ఆవిడికి అన్నీ ఇష్టమైనదన్నమాట. షోడశోపచార పూజలు చేయించుకుంటుంది కదా, షడ్రుచులు ఆవిడకి ఇష్టమైనవి. అందువల్ల నవరసాలను కలిపి షడ్రుచులను అందులో పెట్టి చక్కగా మహిళా మణులు అందంగా వంటలను చేసి చక్కగా నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టేసిన తర్వాత అమ్మవారికి చక్కగా చీర జాకెట్ ఇలా పెట్టి గాజులను కూడా ఇచ్చి అన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు ముత్తైదులందరికీ తాంబూలాలు ఇచ్చుకుంటాం మనం. అంటే ఇన్ని రకాలుగా ఎందుకు చేసుకోవాలి అంటే ఆవిడ ఎంత సంతోషంగా ఉంటుందో మనకి అన్ని వరాలను ఇస్తుంది. వరలక్ష్మి వ్రత విశిష్టత గురించి, పూజా విధానం గురించి, అలాగే నైవేద్యం గురించి చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సఖులు, ఈనాటి మన షాపింగ్ సరిగమలు ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? సోమాజిగూడ అమృత మాల్ లో ఉన్న శ్రీశామ్ జ్యువెలర్స్ కి మనతో పాటు ఉన్నారు ప్రశాంత్ గారు. మరి 1 గ్రామ్ గోల్డ్ లో మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ని మనకేం పరిచయం చేయబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ప్రశాంత్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మరి మా సకులకి ఈ రోజు మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ లో 1 గ్రామ్ గోల్డ్ అని మరి ఏం డిజైన్స్ చూపిస్తున్నారు? 1 గ్రామ్ గోల్డ్ లోనే నెక్లెస్ చూపించామండి, హెవీ నెక్లెస్ లో. అందులో మీకు డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తాను. ఓకే, సో మరి ఈ రోజు డైమండ్ నెక్లెస్ లాగా, అంటే మనం డైమండ్ నెక్లెస్ లో గోల్డ్ ఎలా అయితే చూస్తామో అలాంటి మోడల్ లో సీజెడ్ నెక్లెస్ చూపిస్తున్నారు. అవునండి. ఓకే, ఫస్ట్ వెరైటీ ఇది చూడండి. మొత్తం ఇవన్నీ అన్ని సీజర్స్ ఉంటాయి కాబట్టి మీకు అన్ని స్టోన్స్ అన్ని వైట్ స్టోన్స్ ఎక్కువ వాడతాము. డైమండ్స్ కూడా వైట్ లోనే జనరల్ గా ఉంటాయి. దాన్ని కొంచెం కాంట్రాస్ట్ గా మీకు రెడ్ కలర్ కానీ, గ్రీన్ కలర్స్ కానీ, రెడ్ గ్రీన్ మిక్స్ కానీ వాడతాము. జనరల్ గా ఎక్కువ మీకు కనిపించేది ఫుల్ హైలైట్ అయ్యేది వైట్ స్టోన్స్. చూడండి, హెవీ మొత్తం నెక్లెస్ సెట్ ఉంది. ఈ డిజైన్ వచ్చేస్తే మొత్తం జాలీ టైప్, కొంచెం దూరం గ్యాప్ ఇచ్చేసి, డైమండ్ లో కూడా మీకు జాలీ జాలీ కనిపిస్తుంది కాబట్టి సీజర్స్ లో కూడా జాలీ వేసి కొంచెం ఇక్కడ లాకెట్ లాగా ఒకటి అటాచ్ చేసి ఇక్కడ మొత్తం డ్రాప్స్ లాగా డిఫరెంట్ గా చాలా అందంగా చేశారు. చూడండి, ఒక కింద రూబీ స్టోన్, పెద్ద సైజ్ స్టోన్ ఈ వైట్ కి కాంట్రాస్ట్ గా చాలా అందంగా కనిపిస్తుంది. మీరు ఇయర్ రింగ్స్ కి వస్తే కూడా చూడండి, ఇయర్ రింగ్స్ చాలా హెవీ ఇయర్ రింగ్స్ కాకుండా, సింపుల్ ఇయర్ రింగ్స్ కూడా కాకుండా మీడియం సైజ్ లో చేపించామండి. ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా మనకి మీరు అన్నట్టు మీడియం సైజ్ లో వచ్చింది. బాగా పెద్దగా కాకుండా మరి చిన్న చిన్నగా మీడియం సైజ్. దీనికి కూడా చిన్న చిన్న పింక్ డ్రాప్లెట్స్ ఇచ్చారు, చాలా అందంగా ఉన్నాయండి. సో మరి వీటి రేంజ్ ఎంత అంటారు? ఇవన్నీ డైమండ్ నెక్లెస్ కాబట్టి సీజర్ స్టోన్స్ క్వాలిటీ వాడతామండి. 5,000 to 12,000 రూపీస్ రేంజ్ లో వచ్చేస్తాయి. 5,000 నుంచి 12,000. సో అందులో యూజ్ చేసే స్టోన్స్ ఎక్కువ పడితే ఎక్కువ, లేదా తక్కువ అంటే తక్కువ. సో దాన్ని బట్టి మనకి ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో చాలా చాలా అందంగా ఉందండి. మన నెక్స్ట్ చూపిస్తానండి. చూడండి, ఈ వెరైటీ ఇది మీరు కొంచెం ఇందాక మీరు చూసారు, కొంచెం అది షార్ట్ నెక్లెస్ ఉన్నాయి. ఇవి కొంచెం ఇప్పుడు కొంచెం హెవీ కొంచెం కిందికి వస్తుంది. దానికోసం ఇందులో మీకు పెండెంట్ కూడా ఒకటి యాడ్ చేసేసామండి. పైన అంతా హెవీ డైమండ్ సీజెడ్ మొత్తం పెట్టేసామండి. కింద దీనికి పెండెంట్ హ్యాంగ్ చేసాము. పెండెంట్ కూడా సౌత్ సీ పర్ల్స్ హ్యాంగ్ చేసామండి. సౌత్ సీ పర్ల్స్, అవునండి. సో ఇవి రావడమే ఈ కలర్ లో వస్తాయి కదండి, లైట్ క్రీమిష్ షేడ్ లో వస్తాయి. ఇందులో రూబీ కాంబినేషన్ పెట్టేసాము, వైట్ స్టోన్స్ విత్ రూబీ. ఇవి కొంచెం హెవీ లుక్ వచ్చింది కాబట్టి మీకు హ్యాంగింగ్స్ లో కూడా మీకు పర్ల్స్ వచ్చి హెవీ లుక్ చేసేసామండి. ఈ గోల్డ్ ప్లేటింగ్ కూడా డ్యూరబిలిటీ వస్తే మీరు చాలా బాగుంటుందండి. ఇది పార్టీ వేర్ ఐటమ్ కాబట్టి మేము 3 years వారంటీ ఇస్తాము. ఇంకా సీజర్ స్టోన్స్ మీకు ఎనీ టైం కూడా మీకు బ్లాక్ అయ్యే, డల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫ్యూచర్ లో 5-6 years తర్వాత మళ్ళీ కొంచెం మీరు షైనింగ్ కొంచెం తగ్గిపోయినట్టు అనిపిస్తే గానీ మళ్ళీ దీనికి ఈజీగా రీపాలిషింగ్ కూడా చేయించిస్తాం. యాక్చువల్ గా స్టోన్స్ ఉన్నప్పుడు రీపాలిషింగ్ కష్టం అంటారు కానీ ఇప్పుడు అన్ని కొత్త టెక్నాలజీస్ వచ్చేసాయండి. స్టోన్స్ తో సహానే మేము పాలిషింగ్ చేస్తాము. ఫ్యూచర్ లో మీరు ఎన్నిసార్లు అయినా కూడా మీరు మళ్ళీ పాలిషింగ్, షైనింగ్ గోల్డ్ కి ఎలా మీరు షైనింగ్ చేస్తారో వీటికి కూడా మళ్ళీ కొత్త షైనింగ్ అంటే మళ్ళీ మీరు కొత్తగా ఫ్రెష్ కనిపిస్తున్నారు. ఓకే, వావ్, చాలా చాలా బాగుందండి. సో నెక్స్ట్ చూపిస్తానండి.
నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి, ఇది ఇంకా హెవీ నెక్లెస్ అండి. పర్టికులర్ గా ఇది మళ్ళీ వెడ్డింగ్ కలెక్షన్ లో కూడా మీరు వాడుకోవచ్చు. కలెక్షన్ గా చాలా చాలా బాగుంటుందండి. మీరు బ్రైడ్ కి మీరు ఒక హెవీ డైమండ్ నెక్లెస్ వేసుకుని దీనికి తగ్గట్టుగా మళ్ళీ లాంగ్ హారం ప్లెయిన్ గోల్డ్ వేసుకుని కూడా చాలా అందంగా కనిపిస్తుంది. అందుకే ఇది కొంచెం టైట్ నెక్ వస్తుంది, చోకర్ లాగా వస్తుంది, చోకర్ కమ్ నెక్లెస్ లాగా. ఇది పైన అంతా చోకర్ లాగా వచ్చింది కాబట్టి దీని కింద కూడా ఒక పెద్ద సైజ్ లాకెట్ పెట్టేసామండి. ఇంకా కాంబినేషన్ కూడా మ్యాచింగ్, మీరు జనరల్ గా మ్యారేజ్ చేస్తే మల్టీ కలర్ ఉంటే అందంగా కనిపిస్తుంది. డైమండ్స్ తో పాటు రెడ్ గ్రీన్ కాంబినేషన్ చాలా అందంగా ఉందండి. ఇంకా డిజైన్ కూడా చూడండి మీరు, చాలా అందంగా నీట్ గా కనిపిస్తుంది. ఇందులో పర్టికులర్ గా కొంచెం అక్కడక్కడ గ్యాప్ కూడా వచ్చేసింది, మళ్ళీ ఇంకా నిండుగా స్టోన్స్ కూడా కనిపిస్తున్నాయి. కిందంతా నిండుగా జాలీ టైప్ లో స్టోన్స్ సెట్టింగ్ చేశారండి. పైన అక్కడ ఇలా సర్కిల్స్ లాగా రౌండ్ రౌండ్ లాగా మొత్తం అంతా నెక్లెస్ అంతా అలా వచ్చేసింది. మధ్యలో మళ్ళీ ఇది మీకు డ్రాప్ షేప్, అది కూడా రివర్స్ లో వచ్చింది. పైన కింద ఏమో డ్రాప్ షేప్ వచ్చేసింది. ఈ రెండు చాలా అందంగా హైలైట్ అవుతున్నాయండి. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలానే వచ్చేసింది. పైన ఒక రూబీ పెట్టేసి చుట్టూ సీజెడ్ పెట్టేసాము. కింద ఇది సేమ్ షేప్ లో మీకు డ్రాప్ గ్రీన్ డ్రాప్ లాగా పెద్దగా లాకెట్ లాగా ఇచ్చేసారు చూడండి. ఓకే, సో ఇక్కడ ఈ జాలీ ఇంకా ఈ సర్కిల్ షేప్స్ చాలా అందంగా ఉన్నాయండి. కిందంతా ఈ జాలీ వచ్చి పైన ఈ సర్కిల్, మళ్ళీ ఈ మధ్యలో కూడా ఈ సెంటర్ లో కూడా దీని సరౌండింగ్, ఈ రూబీ సరౌండింగ్ మనకి ఇదే డిజైన్ వచ్చింది. చాలా అందంగా ఉందండి. మీరు అన్నట్టు వెడ్డింగ్ కలెక్షన్ కి సో పెద్ద హారం, లాంగ్ హారం, ఇంకా ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, ఇంకా మళ్ళీ అవని ఇవని అంత వేసుకునే పని కూడా ఉండదు. సో చక్కగా ఈజీ టు క్యారీ, ఇంకా లుక్ కూడా అద్దరిపోతుంది ఇంకా. సో చాలా అందంగా ఉందండి. మన నెక్స్ట్ చూపిస్తానండి. చాలా హెవీగా ఉంది చూడండి. ఇది కూడా మీకు వెడ్డింగ్ కలెక్షన్ లో బ్రైడ్ కి వేసుకుంటే చాలా చోకర్ లాగానే చాలా హెవీగా వస్తుంది. చోకర్ లో కూడా చాలా, ఇది బ్రాడ్నెస్ చూడండి, చాలా హెవీగా ఉంది. ఇది ఆల్మోస్ట్ మీరు డైమండ్ లో చేయించుకుంటే అరౌండ్ 20 lakhs. ఇందులో చూడండి మొత్తం అంతా ఇక్కడ కొంచెం స్టోన్స్ ఎక్కువ వాడాం కాబట్టి కొంచెం జాలి కొంచెం బ్రాడ్ గా వచ్చేసింది. పైన కింద రెండు వైపులో కూడా దగ్గర చిన్న చిన్న స్టోన్స్ వాడామండి. ఈ డిజైన్ వచ్చేస్తే పైన కూడా చాలా నీట్ గా డిజైన్ వచ్చేసిందండి. ఇంకా కింద కూడా చాలా నీట్ గా వచ్చేసింది. చోకర్ చాలా హెవీగా ఉంది కాబట్టి దీనికి సపోర్టివ్ చైన్ కూడా కొంచెం బాగా గోల్డ్ లాగానే చాలా హెవీగా చేసాము. సో ఇది హెవీగా ఉంది కాబట్టి ఇది మళ్ళీ సన్నగా వస్తే బాగుంటుంది కాబట్టి బ్రాడ్ చైన్ వచ్చేసింది. చైన్ లో కూడా మొత్తం ఇది సేమ్ పైన కింద ప్లెయిన్ గోల్డ్, మధ్యలో జాలీ సేమ్ కాంబినేషన్ లాగా చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా ఈ మధ్యలో ఈ రూబీకి చుట్టుపక్కల ఇదంతా ఈ సరౌండింగ్ ఇదేంటండి? ఇవన్నీ బ్రాకెట్స్ అంటామండి. ఈ గోల్డ్ డైమండ్స్ లో కూడా మీకు స్క్వేర్ లో గానీ డ్రాప్ షేప్ లో గానీ డిఫరెంట్ షేప్స్ వస్తాయి. బ్రాకెట్స్, మార్కీ స్టోన్స్ వస్తాయి. అలానే సీజెడ్ లో కూడా బ్రాకెట్స్ చేస్తాం. ఈ బ్రాకెట్స్ వల్ల మీకు ఈ రూబీని చాలా హైలైట్ చేస్తాయి. డ్రాప్ షేప్ కాంట్రాస్ట్ లో ఒకటే రూబీ ఉంది కాబట్టి సెంటర్ లో వాటికి చుట్టూ బ్రాకెట్స్ పెట్టేసరికి ఇక్కడ వైట్నెస్ మీకు డైమండ్ లుక్ చాలా బాగా కనిపిస్తుంది. తర్వాత చిన్న స్టోన్స్ ఉంది కాబట్టి కొంచెం బ్రైట్నెస్ తక్కువ కనిపిస్తుంది. హ్యాంగింగ్స్ వస్తే హ్యాంగింగ్స్ చాలా హెవీ కాకుండా మీడియం సైజ్ లో ఉన్నాయండి. దీనికి సేమ్ అదే బ్రాకెట్స్ పెట్టేసి కింద హ్యాంగింగ్స్ లాగా పెట్టాము. మొత్తానికి ఈ రోజు మీరు చూపించిన ఈ సెట్స్ అన్ని కూడా 5,000 నుంచి 12,000 రేంజ్ ఉంటుందండి. అవునండి. ఓకే, సో మళ్ళీ వాటిని రీపాలిషింగ్ కూడా చేసుకోవచ్చు. యాక్చువల్ గా చాలా మంది స్టోన్స్ ఉన్నప్పుడు రీపాలిషింగ్ అంటే భయపడతారు. 3 years వరకు అంతా మేము వారంటీ ఇస్తామండి. మీకు ఏదైనా స్టోన్స్ ఊడిపోయినా కానీ పాలిషింగ్ ఏదైనా అది ఫ్రీ సర్వీస్ 3 years వరకు ఉందండి. ఆ పైన కూడా మీరు రీపాలిషింగ్ కావాలంటే కూడా చేయించుకోవచ్చు అండి. వావ్, చాలా చాలా బాగున్నాయండి. ఈ రోజు మీరు చూపించారు సీజెడ్ జ్యువెలరీ, కానీ సీజెడ్ అని అనకూడదు, నిజంగా డైమండ్ జ్యువెలరీ అనేసి చెప్పేయచ్చు. సార్ గారు చెప్పినా కూడా నమ్మరు. నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. మరి ఇంత అందమైన కలెక్షన్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు గాను ధన్యవాదాలు ప్రశాంత్ గారు. ముందుగా ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు అనురాధ గారు. అనురాధ గారు మట్టి ప్రమిదలను అందంగా అలంకరిస్తామంటున్నారు. మరి అదలాగో మనము చూసి నేర్చుకుందాం. నమస్తే అనురాధ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ముందుగా మీకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. మీకు కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు మాకు దీపపు ప్రమిదలను అందంగా అలంకరిస్తామంటున్నారు. మరి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్పేద్దాము. చేద్దామండి. మట్టి ప్రమిదలు, బ్రష్లు, కలర్స్, స్టోన్స్, గోల్డ్ కలర్ షైనర్ పూసలు, షిమ్మర్, బ్లూ. అనురాధ గారు ఫస్ట్ ఏం చేసుకోవాలండి? ఫస్ట్ ఈ ప్రమిదకి కలర్ వేసుకోవాలి. ఈ కలర్ వేసుకునేటప్పుడు 2 కలర్స్ తీసుకోవాలి. అంటే లోపల ఇన్నర్ సైడ్ ఒక కలర్ వేసుకోవాలి, అవుట్ సైడ్ ఒక కలర్ వేసుకోవాలి. అప్పుడు కలర్ లుక్ బాగా కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ ఇది తీసుకున్నాం. దీంతో మనం కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. లోపల ఏ కలర్ వేసుకోవాలి, బయట ఏ కలర్ వేసుకోవాలి సెలెక్ట్ చేసుకోవాలి అనమాట. ఫస్ట్ మనం పింక్ కలర్ తీసుకున్నాం. పింక్ కలర్ తీసుకొని లోపల వేసుకుందాం.
ఓకే, ఇవి షైనింగ్ కలర్స్ ఏ కలర్స్ తీసుకుంటున్నారండి? పింక్ అండి, షైనింగ్. ఓకే, ఈ పింక్ కలర్ తీసుకొని లోపల వీటిని ముందు ఏమైనా వాటర్ లో డిప్ చేయాలండి? ఏం అవసరం లేదండి. కాకపోతే ఏంటంటే కొంచెం బాగా మనకి లుక్ రావడం కోసం ఏంటంటే బాగా ప్రెస్ చేసి బ్రష్ తోటి నీట్ గా వేస్తే ఓకే బాగా వస్తుంది. 2-3 కోట్స్ వేసుకోవాలేమో కదా? అవునండి. ఫస్ట్ ఒక కోటింగ్ ఆరిన తర్వాత అది కొంచెం అబ్జర్వ్ చేస్తుంది కదా, ఈ మట్టి ప్రమిది కదా, తర్వాత సెకండ్ కోటింగ్ వేసుకుంటే బాగుంటుంది. ఓకే, మార్కెట్ లో కూడా మనకి డిజైన్ ఆల్రెడీ దొరుకుతూ ఉంటాయి కదండి. కాకపోతే ఏంటంటే మార్కెట్ కి మనం చేసుకునే దానికి అక్కడ కొన్ని కలర్స్ ఉంటాయి, మనకు నచ్చినట్లు మనం అందంగా డెకరేట్ చేసుకోలేం. అవునా కదా? అందులోనూ కాస్ట్ కూడా చాలా కాస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఇవేంటంటే మనకి ఇష్టం వచ్చినట్లు మనం ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. ఇవి చేసేసుకొని పక్కన పెట్టుకుంటే ఆరిపోయింది అనుకోండి, మళ్ళీ వేరే ప్రమిద కోట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా అయిపోయింది కదా, దీనికి మొత్తం పూయకూడదండి. ఈ డాట్స్ ఉన్నాయి కదా, కొంచెం పూయాలన్నమాట. లోపల ఈ మధ్యలో వేరే కలర్ అప్లై చేసుకోవడానికి లుక్ కోసం. ఇంకో కలర్ తీసుకుందాం. అవుట్ ఇంకా దీనికి వేద్దాం. వేరే ఆరే లోపల అవుట్ సైడ్ 2 ప్రమిదలు చేస్తున్నారు. 2 ప్రమిదలు చేస్తున్నారు. ఇప్పుడు బ్లూ కలర్ అప్లై చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ దిల్సుఖ్నగర్ నుండి వచ్చాను. బ్లూ కలర్ అప్లై చేస్తున్నాను. డార్క్ కలర్స్ బాగుంటాయి కదా ఇట్లా? డార్క్ కలర్స్ లుక్ ఉంటాయండి. దీపం వెలిగినాక ఆ కలర్ కూడా చక్కగా వస్తుంది, బాగుంటది. ఇప్పుడు మనం ఈ షైనింగ్ ఉన్న వేసుకున్నాం అనుకోండి, బాగా షైనింగ్ వెలుగుతూ ఉంటాయి కదా, చాలా బాగుంటుంది అనమాట. ఈ చిన్నవి కాకుండా ప్రమిదలు ఈ టైప్ క్లీన్ గా ఉంటాయి కదా, వాటికి అన్నిటికీ వేసుకోవచ్చు. ఆరేందుకు ఎంత టైం పడుతుంది? 2-3 minutes. ఓకే, ఎక్కువ బెటర్. అయిపోయింది. ఇప్పుడు దీనికి అవుట్ సైడ్ వేస్తాం. ఓకే, ఇంకా డిజైన్ అనేది మన చాయిస్. ఎలా డిజైన్ మనం ఎలా కావాలంటే దాన్ని ఎంత మన ఓపిక అనమాట డెకరేట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. మనం ఎంత టైం కావాలంటే అంత టైంలో డెకరేట్ చేసుకోవచ్చు. దీనికి పింక్ వేసాం కదా, అవుట్ సైడ్ నేను గ్రీన్ కలర్ వేస్తున్నాను. ఓకే, ఇందాక మీరు అడిగారు చూడు, దీంట్లో వాటర్ ఏమన్నా కలుపుకోవాలి అన్నారు కదా. ఇది పెయింట్ ఉంది కానీ నాకు వేస్ట్ చేయడం ఇష్టం లేదు, దీన్ని బాగా డెకరేట్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం వాటర్ అప్లై చేసుకుంటే ఇలా వస్తుంది అన్నమాట. ఇంకా కింద కూడా మనకు కావాలనుకుంటే 2-3 కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 2-3 కలర్స్ వేసుకోవచ్చు, డిజైన్స్ వేసుకోవచ్చు, డాట్స్ పెట్టుకోవచ్చు. మనం ఇంట్రెస్ట్ బట్టి డిజైన్ ఎంత కావాలి అనుకుంటే అంత డిజైన్ బాగా లుక్ చేసుకోవచ్చు. ఓకే, పైన డిజైన్ కి వేరే కలర్ వేస్తున్నారు. ఓకే, కొంచెం 2 minutes ఆరనిద్దాం. ఇప్పుడు ఉంది కదా, దీనికి లోపు ఇక్కడ అన్ని కొంచెం మనం స్టోన్స్ ని స్టిక్ చేస్తున్నారా? స్టోన్స్ స్టిక్ చేయటం కదా, ఫస్ట్ ఇక్కడ కొంచెం డిజైన్ చేస్తున్నారా? ఓకే, గ్లిటర్స్ అది గ్లిటర్ తో చేస్తున్నాను. అంటే డెకరేషన్ కోసం చేస్తున్నారు? డెకరేషన్ కోసం చేస్తున్నాను. ఓకే, తర్వాత నెక్స్ట్ మనం దీన్ని వాటర్ తో చేసుకున్నా ఏం కాదు, అలాగే ఉండిపోతుంది. ఇది బ్రేక్ అయ్యి ఇదైతే తప్పితే ఈ కలర్స్ ఏం పోవండి. ఓకే, దీనికి ఇంకా ఇది ఆరిన తర్వాత బ్యాక్ సైడ్ ఇద్దాము. ఓకే, సో దీనికి లోపల గ్లూ తీసుకుంటున్నారా? గ్లూ తీసుకొని దీనికి పెడతాను. నేర్పిస్తూ ఉంటారండి? నేర్పిస్తానండి. ఏం చేస్తుంటారు ఎక్కువగా ఇంట్లో ఖాళీ సమయం ఉంటే? ఖాళీగా అనుకుంటే ఇలాంటివి నేర్చుకుంటూ ఉంటాను. ఇవి మొత్తం అతికించకూడదండి, అంటే ప్రమిదను బట్టి చూసుకొని అతికించుకోవాలి. ఓకే, ఇది చిన్న సైజు కదా, దీంట్లో అతికిస్తే కొంచెం లుక్ ఉంటుందో లేదో చూసుకొని అతికించుకోవాలి. మొత్తం అతికించుకోకూడదు అనమాట. ఆల్రెడీ డిజైన్ ఉంది కాబట్టి మీరు కొంచెంగా స్టిక్ చేసుకుంటే సరిపోతుంది అంటారు? డిజైన్ ఉంది కాబట్టి కొంచెంగా స్టిక్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎలా ఉందండి, చాలా ఉంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ గ్రీన్ వేసాము, ఇక్కడ వచ్చేసి పింక్ వేసాము. ఈ నాట్స్ లో ఏం చేస్తాం అంటే కొంచెం బ్లూ కలర్ అప్లై చేద్దాం. ఓకే, బ్లూ కలర్ అప్లై చేస్తే ఎట్లా వస్తుందో లుక్. ఓకే, డిజైన్ అనేది చక్కగా ఎలివేట్ అవుతుంది. చూడండి, చాలా బాగుంది. ఓకేనా. ఇంకా మనం ఏంటంటే ఆ పూసలు ఉన్నాయి కదా, అవి కూడా మనం సైడ్ ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ కూడా పెట్టుకుంటే బాగుంది. అని ఒక 2-3 పెట్టి చూద్దాం మనం ఎలా ఉంటుందో. బ్లూ తీసుకొని ఫస్ట్
ఎక్కడెక్కడ పెట్టాలనుకుంటున్నాం అక్కడంతా ఇచ్చేసుకోవాలి. ఇంకా డెకరేషన్ అనేది మన చేతుల్లో ఎంత కావాలనుకుంటే అంతగా చేసుకోవచ్చు. అంటే మనకి ఏంటంటే డెకరేషన్ చేసుకునేటప్పుడు కూడా అంటే కనిపించేటట్టు చేసుకోవాలి. ఓకే ఓకేనా, అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ పూసలకి చూడండి ఒకసారి నైస్. మీరు అన్నట్టు మనకి కనిపించే బాట్లోనే మనం స్టిక్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనకి తక్కువ ఖరీదులోనే ఉంటాయి. ఈ పూసలు అన్ని సారీస్ కానీ మిగిలి ఉన్నా కూడా చేసుకోవచ్చు. పూసలనే కాదు, ఇంట్లో ఏమైనా వేస్ట్ మెటీరియల్ ఏమన్నా మనం స్టిక్ చేసుకోవచ్చు. ఓకే, చాలా అందంగా వచ్చింది. నైస్. ఈ విధంగా తయారు చేసిన ఏమి ఉన్నాయండి, చూద్దామా? వావ్, చాలా బాగుంది అనురాధ గారు. ఈ విధంగా మనం చూస్తుంటే ఆ షైనింగ్ తో పాటు పైన స్టోన్స్ స్టిక్ చేశారు కదా, అవి కూడా చాలా అందంగా అనిపిస్తుంది. మనం వెలిగించేటప్పుడు దాని షైనింగ్ ఇంకా అందంగా అనిపిస్తుంది. అందంగా ఉంటుంది. ఇక్కడ మనం వైట్ కదా, ఇంకా కలర్స్ పెట్టుకోవచ్చు. బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అన్ని దొరుకుతుంది మన మార్కెట్ లో. అవైలబుల్ గా అంటే తెచ్చుకొని మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. రైట్, చాలా బాగుంది. వచ్చేదంతా పండుగల సీజన్ కాబట్టి సీజన్ తగ్గట్టుగానే మనకి నచ్చే విధంగా తక్కువ ఖర్చుతో అందంగా అలంకరించే విధానాన్ని ఈ రోజు మా సకులకు పరిచయం చేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ముందుగా సకులందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఎప్పటికప్పుడు పసందైన వంటని పరిచయం చేసే కార్యక్రమమే వంటల సందడి. ఈ రోజు మనతో పాటు ఎవరున్నారో తెలుసా? అటు వెండి తెర, ఇటు బుల్లితెర రెండిట్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకున్న అలనాటి అందాల నటి గీతాంజలి గారు ఉన్నారు. మరి ఈ రోజు ఈ పండగ సందర్భంగా మనకి ఎలాంటి వంటని పరిచయం చేయబోతున్నారో తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ముందుగా మీకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నిజంగా ఇవాళ ఇలా వచ్చి మనం చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి ఈ వరలక్ష్మి వ్రత సందర్భంగా మాకు ఎలాంటి వంటని పరిచయం చేయబోతున్నారు? అసలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఈవేళ బూర్లు చేసి తింటారు తప్పకుండా, అమ్మవారికి నైవేద్యం చేసి. ఈవేళ మనం కూడా ఈ బూర్లు ఎలా తయారు చేయాలి తెలియని వాళ్ళు ఉంటారు అనుకోండి, ఊరికే మనం కూడా చెప్పడం. అవును, అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన నైవేద్యం, చాలా ఇష్టమైన నైవేద్యం. నిజంగా నాకు సంతోషంగా ఉంది ఇలాగా మనం ఈ విధంగా అమ్మవారికి చేయటం. ఇంట్లో ఉంటే మామూలుగా మనం ఏమో చేసేయండి అంటాం, ఈవేళ నిజంగా మన చేతుల ద్వారా చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఓకే అమ్మా, ఇంకా తొందరగా మనం కూడా నైవేద్యాన్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే ఈ పూర్ణాలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తాను. బెల్లం, బియ్యం, మినపప్పు, నూనె, నెయ్యి, అలచి పౌడరు, పంచదార. ఈ శనగపప్పు మనం పేస్ట్ చేసి పెట్టాం. కావాల్సిన పదార్థాలు అయితే చెప్పేశారు. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? నెక్స్ట్ ఏముందండి, పొయ్యి వెలిగించి అది పెట్టాలి, ప్యాన్ పెట్టి. ఓకే, మనం రెడీ చేస్తున్నాం అనమాట. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా ప్యాన్ లో నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం, పంచదార కలిపి, ఈ రెండు కలిపి ఈ నేతిలో వేసేస్తాం. అర్థమైందా? ఇది పంచదార, కొంచెం చక్కెర, అలాగే బెల్లం కరిగిపోద్ది అనమాట. అలాగే అమ్మ, ఇది రెడీ అయిపోయింది కదా? ఇది రెడీ అయింది. ఇప్పుడు మనం ఈ శనగపప్పు గ్రైండ్ చేసి పెట్టాం కదా, ఇది కలిపేస్తాం ఇందులో. ఇలాచి పౌడర్ అంటే కొంచెం బాగుంటుంది, అది స్మెల్ కూడా బాగుంటుంది, అలాగే హెల్త్ కూడా మంచిది కదా. అలాగే చేసేసి కలిపేద్దాం. చేసి ఉండలు చుట్టాలి మనం ఇప్పుడు. ఓకే, అమ్మ ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మనం ముగ్గు తీసుకోండి. ఓకే అండి. ఆయిల్ తీసుకుని డీప్ ఫ్రై చేసుకోవచ్చు అంతే. ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు మన తర్వాత చల్లారిన తర్వాత కొంచెం ఉండలు చేసుకుందాం. ఓకే, చాలా అమ్మా. చాలా. ఈ నూనె కాగేలోపు మనం పూర్ణాలు ఉండలు రెడీ చేసుకుని తర్వాత మనం దాంట్లో డిప్ చేసి, ఓకే, మనం ఆల్రెడీ ముందుగా నానబెట్టుకున్న పిండిని చేసుకుని
అది తీసుకుని ఈ పూర్ణం పిండి ఉంది కదా దీన్ని తీసుకుని దాంట్లో పెట్టి మూసేసి అట్లా వేసేది. ఓకే అమ్మా. పూర్ణం కొంచెం ఎక్కువ పెడితే మీరు తినేయచ్చు. పూర్ణం ఎక్కువ పెట్టేస్తాను. ఓకే అమ్మా, ఇప్పుడు మనకి ఎన్ని కావాలంటే అన్ని ఉండలు తయారు చేసుకొని పెట్టుకోవాలి. మీరు కూడా రెడీగా ఉండలు చేసేస్తే. ఓకే అండి. ఎందుకంటే నేను ఒక్క దాని మీద ఒక్క చేతి మీద వెళ్తే చాలా టైం పడుతుంది. అసలు ఇలా మీతో కలిసి చేయడం నేను ఇంకా నాకు ఈ ఇప్పుడు ఏమనుకుంటారంటే వాళ్ళందరూ కూడా ఎప్పుడు తిందామా గీతాంజలి వేసిన ఆ పూర్ణాలు నేనైతే వెయిట్ చేస్తున్నారు కదా, అందుకనే స్పీడ్ గా చేసేస్తే వారు కూడా తినేస్తారు, మనం తినేచ్చు. తప్పకుండా. రెడీగా? ఓకే అమ్మ, ఉండలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాము. సో అవి తర్వాత ప్రాసెస్ ఏంటమ్మా? తర్వాత మనం రాత్రి నానబెట్టిన పిండి అంత రుబ్బి పెట్టుకున్నాం. ఈ బియ్యము మినపప్పు, బియ్యం మినపప్పు నానబెట్టేసాం. ఇప్పుడు గ్రైండ్ చేసాం మనం. ఇప్పుడు రెడీగా ఉంది. పూర్ణం కూడా రెడీ చేసుకున్నాం. అంటే ఇక మనం దీంట్లో డిప్ చేసి వేసేనా? పూర్ణాలన్నీ వేసేసాము. మరి ఇవి ఎంత వరకు వేగాలి? ఇవి తెల్లగా ఉన్నాయి. ఇప్పుడు మొత్తం కొంచెం దోరగా వేగాలి. దోరగా అంటే కొంచెం కాదు, మరీ మరీ మాడిపోయినట్టు కాకుండా దోరగా వేపేసి మనం అమ్మవారికి నైవేద్యం చేసి తర్వాత ఓకేనా? అమ్మ, ఇప్పుడు పూర్ణాలు అయితే మీరు చెప్పినట్లు అటు గోల్డ్ కలర్ మరీ ఎర్రగా కాకుండా మరీ ఇదిగా కాకుండా మీడియం లో కలర్ వచ్చేసాయి. మరి వేగినట్లేనా? బ్రహ్మాండంగా వేగి సూపర్ గా ఉన్నాయమ్మా. నవ్వు ఊడిపోతుంది. అమ్మవారి ప్రసాదం బోర్లు అద్భుతంగా వచ్చినాయి. వరలక్ష్మి వ్రతం రోజు మనం అమ్మవారి కోసం మీ చేతు నిజంగా నాకు అదృష్టం ఇది తినడానికి. నీకు అదృష్టం నిజంగా చెప్తున్నా. అంటే బట్ చేయడం అనేది నాకు ఈ తల్లికి చేయటం అమ్మవారికి చేయటం ఎంత ఊహించలేకపోతున్నాను. ఇందులో తీసేద్దాం. ఎంత బాగున్నాయి కదా. అవునమ్మా. అంటే ఇంతకంటే పెద్ద సైజులు వేసేస్తారు కొంతమంది. అదేమవుతుంటే దాంట్లో నెయ్యి వేసి వేడి వేడి నెయ్యి వేసి 3 బూర్లు పెట్టుకుని అది తింటారు చూడు. సూపర్, మామూలు సూపర్ కదా బాబాయ్. నేను తిన్నాను, అలాగే ఇష్టం నాకు. చాలా బాగుంటుంది. నెయ్యి వేయాలి ఇందులో. ఇప్పుడు మనం ఆ సర్వింగ్ ప్లేట్ లో పెట్టి తప్పకుండా అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాం. ఇప్పుడు ముందు తల్లికి పెట్టుకుని ఆమె దేవుళ్ళు అందుకుని నీకు కొందరిలో మ్యారేజ్ కూడా అవ్వాలని మనందరినీ పిలవాలని తప్పకుండా ఊర్లకి గుర్తు చేసుకుని అమ్మ కోసం స్పెషల్ గా చేయిస్తాం. అప్పుడు ఎస్, నేనే చేసి పెడతాను. ఓకేనా? ఇప్పుడు అమ్మవారికి మనం ప్రసాదం పెట్టి దండం పెట్టుకున్నాం. ఆహా, ఎంత అద్భుతం అమ్మా. ఇందు ఈ బూర్లు నేను ఎలా చేశానో ఎలా ఉంటాయో నువ్వు తిని నాకు చెప్పాలి. ముందు నువ్వు తిను, తర్వాత నేను తింటాను. తప్పకుండా. చూస్తున్నారు కదా, వేడివేడిగా వరలక్ష్మి వ్రతం స్పెషల్ పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. మరి ఇది ఎలా ఉందో టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం. పూర్ణం బూరెలకి కావాల్సిన పదార్థాలు: మినపప్పు, బియ్యం, పచ్చిశనగపప్పు, బెల్లం, పంచదార, యాలకుల పొడి. పూర్ణం బూరెలు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసి పంచదార కాగిన తర్వాత బెల్లం వేసి కరగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న శనగపప్పు పేస్ట్ ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ ని వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బాండి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి కాగనివ్వాలి. ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం, మినపప్పు పేస్ట్ లో ఒక్కొక్కటిగా డిప్ చేసి ఆయిల్ లో వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ కి రాగానే సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ పూర్ణం బూరెలు రెడీ. పూర్ణం బూరెలకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానాన్ని చూసారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అమ్మా, మన ఇద్దరం కలిసి టేస్ట్ చేద్దాం.
అలా అంటావా? నీ ఇష్టం, నేను బాగా చేశాను. అమ్మా చాలా అంటే అసలు చాలా బాగుందమ్మా. అన్ని కూడా బెల్లం అది మనం వేసాం కదా, కరెక్ట్ గా సరిపోయినాయి. అసలు ఇవాళ అమ్మవారి ప్రసాదం మనకి చాలా అద్భుతమైన ప్రసాదం కుదిరింది. ఈ వరలక్ష్మి వ్రతం రోజు మాకు మంచి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం పూర్ణం బూరెలు చేసి పెట్టారు. ధన్యవాదాలమ్మా. చూసారు కదండి, ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ గీతాంజలి గారు చేసిన పూర్ణం బూరెల్ని. మరి మీకు కూడా ఇలాంటి కొత్త కొత్త వంటలు తెలిసినట్లయితే మీరు కూడా మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మాకు కాల్ చేయవలసిన నెంబర్ 040-2355-6540. మరి వెంటనే కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలియజేయవలసిన మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040-2355-6540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. తిరిగి రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.